సో నాకున్న ఇన్ఫర్మేషన్ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పల్లె పల్లెలా చేరినటువంటి మాట వాస్తవం. డీబీటీల రూపంలో అయితేనే, నాన్ డీబీటీల రూపంలో అయితేనే సుమారు 60,000 కోట్ల పైచీలకు నగదు ప్రతి సంవత్సరం కూడా ప్రజలకి నవరత్నాల రూపంలో బదిలీ అయినటువంటిది మనకు కనబడతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మంత్రమే అది. సో ఆయన చాలా తెలివిగా ఈ 5 సంవత్సరాల పాటు కరోనా లాంటిది 2 సంవత్సరాలు వచ్చి భయంకరమైన ఇంపాక్ట్ కొట్టిన తర్వాత అసలు పెన్షనర్స్ కి, శాలరీదారులకు కూడా ఇన్ టైం జీతాలు ఇవ్వగలుగుతామా, కరోనా కష్టకాలంలో అసలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం అన్న టైంలో కూడా ఈ ప్రాబబులీ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. అందుకే మన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎవరైనా వేరే పార్టీలు ప్రచారం చేస్తా ఉంటే కరోనా టైంలో అందరూ ఎక్కడ ఉన్నారని ప్రజలు అడిగేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, అలాగే పోవర్టీ అండ్ బీపీఎల్ సెగ్మెంట్ లో ఉన్న వ్యక్తుల్ని, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ ఈ నవరత్నాలు ఏవైతే డిస్బర్స్ చేశాడో